మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూసుకొని మరి సంఘంగా ఏకత్వం కలిగి ఏక మనసు కలిగి మనం ప్రార్థించాలని దేవుని యొక్క కోరిక ఆశ. మనం కూడా ఆ విధంగా ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన విని మన అక్కర్లు తీర్చి మనకు జవాబును గురించి దేవుడుగా ఉంటున్నాడు. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్య నేను ఉంటున్నాను, వారి పర ఆలకిస్తాను అని దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం నిత్యం మన హృదయాలలో మన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి. ఏమైనటువంటి దేవుడు బిడ్డలారా, సంఘముగా మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు దేవుళ్ళు చూడగలుగుతామన్న సత్యాన్ని నీ జీవితంలో ఎరిగినట్లయితే గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు దేవుడు నీ మధ్య చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలు ఏమైనా సరే నీ కుటుంబ జీవితంలో ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని దేవుని సమయానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఇంటిలోకి నువ్వు ప్రవేశించి ప్రార్థించినట్లయితే నీ కుటుంబము, నీ యొక్క జీవితము వర్ధిల్లుతుంది. దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మానవులు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడానికి ఇష్టము లేని తరముగా జీవిస్తూ ఉన్నాడు, భయం లేని తరముగా జీవిస్తున్నాడు. అందుకొరకే మన కుటుంబాలు వర్ధిల్లడం లేదు, అందుకొరకే మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏక మనసు, ఏకాత్మ కలిగి మనం ప్రార్థిస్తే బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప కార్యాలు మన పితరుల ఎడల చేసినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ సమయంలో మన మధ్య కూడా ఉన్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నీ జీవితంలో ఉన్నటువంటి అడ్డు గోడలు నీకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు. సోదరుడా, ఆ విధంగా మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన మీద దేవుడు జవాబు అనుగ్రహించగా ఉన్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ప్రార్థన చేసుకుంటాం. కన్ను మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన ప్రభువా, సర్వసృష్టికి ఆది సంభూతుడైనటువంటి తండ్రి, మా మధ్య సింహాసనాసనుడిగా కూర్చొని మా ప్రార్థన వినాలని, మా మధ్యలో తండ్రి మా యొక్క స్వరం వినాలని, మా యొక్క సమస్యలు వినాలని మా మధ్యలో కూర్చొని మా మీద దృష్టి ఉంచి చూస్తున్నటువంటి గొప్ప తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో, నీ పాసనలో మేము చేరి ఉంటుండగా మా ప్రార్థన విందుకు తండ్రి మీరు సిద్ధపడి మాతో ఉండగా తండ్రి, మా హృదయాన్ని మేము ఎలా సిద్ధపరచుకోవాలో, ఎలా మా ప్రార్థన నీ సన్నిధికి చేరాలో మాకు నీ వాక్యం ద్వారా, నీ యొక్క జీవవాక్యం ద్వారా పరలోకంలో నీ మెరవైన స్వరాన్ని మాకు నిలబడుతున్న దాసుని మీరు అభిషేకించు. నీ శిలుసాన్ని మరుగుపరుచుకుని నీ నోటికి గోరగా వాడుకుని మాకు కావాల్సినటువంటి నీ మాటలు, జీవవాక్యం మాకు బోధించండి. ఈ మాటను ఆధారం చేసుకుని నీ సన్నిధిలో ఏక మనసు, ఏకాత్మ కలిగి ప్రార్థించి కృప సంఘముగా మాకందరికీ అనుగ్రహించి మరి సాధారణంగా శక్తులేషణలో బంధిస్తూ సమస్తగంతమైన మీరు ఆలోచించుకోండి. ఆది అంత పేరు నడిపించుకొని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలారా, దేవుని సంఘమా, సంఘ ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి ప్రపంచంలో ఏ శక్తికి వాటి రాదు. సంఘము ఏకాత్మ, ఏక మనసు కలిగి ప్రార్థించినట్లయితే గొప్ప కార్యాలు సంఘముగా మనం మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన సంఘముగా మనం చూడగలుగుతాం. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నాం.
మన మాటలు వింటున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు, మన తలంపులు చూస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించిన కొరకై మరి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సమయంలో మనం సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలెనని హెచ్చరించుచున్నాము. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుని దృష్టికి ఏదైనా మంచి చేస్తున్నామంటే అది ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి గుణం, భారం. అది దేవుని దృష్టికి మంచిది. ఆ విధంగా నువ్వు చేస్తే, ఆ విధంగా నువ్వు భారం కలిగి ఉంటే నువ్వు నెమ్మదిగా సుఖముగా బతుకుతావు. నీ విషయాల్లో సమస్తములో ఏమైనటువంటి దేవుడు ఈ సమయంలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుమా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడే నేను నమ్మవలెను కదా. విశ్వాసముతో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థన చేయబోతున్నాం. విశ్వాసం అనేది లేకపోతే దేవునికి మనం ఇష్టలం కాలేము. విశ్వాసం సంపూర్ణంగా నీకు దేవుని ఎడల ఉన్నట్లయితే దేవునికి నువ్వు ఇష్టడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ విధంగా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. అదే విశ్వాసం. దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేస్తాడు అని నువ్వు నమ్మాలా. నమ్మడమే విశ్వాసం. ఆ నమ్మకమే నీకు లేకపోతే నీ ప్రార్థన వ్యర్థమైన సంగతి గుర్తుపెట్టుకో. ఏమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ సమయంలో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన యొక్క ఫలితాలు ఏంటో మనం చూస్తాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనకు ఉన్న ఫలితాలు. విశ్వాస వీరులు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది విశ్వాస వీరులు బైబిల్ గ్రంథంలో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఎలాంటి విశ్వాసంతో ప్రార్థించినారు, ఎంత గొప్ప కార్యాలు దేవుళ్ళు చూసినారు అనేటువంటి మాటలు, కొన్ని విషయాలు మనం చూసుకొని ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమ్మోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేసినాడు? ఇశ్రాయేలు అందరూ వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసినాడు, దేవునికి ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోనులో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇలాంటి ప్రార్థన యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసినాడు. తన యొక్క కష్ట సమయాలలో తనకున్నటువంటి ఆ యొక్క
మరి శత్రు సమూహం తన మీదకి వస్తూ ఉన్నప్పుడు తనకున్నటువంటి ఇబ్బందులలో, తనకున్నటువంటి అక్కర్లలో దేవునికి ప్రార్థన చేసినాడు. ఎలాంటి ప్రార్థన ఇది? సూర్యుడినే ఆపగలిగిన ప్రార్థన, చంద్రుడినే ఆపగలిగిన ప్రార్థన. ఒక మానవుడు ఈ మానవులలో ఉన్న గొప్ప శక్తి ఏమిటి? విశ్వాసం. ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ధన్యకరమైనటువంటి శక్తి ఏంటంటే విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. యెహోషువ నిండు మనసుతో దేవుని అనుసరించేవాడు. మనం ఇంటికి వెళ్ళిన వెంటనే మన మనసు ఎక్కడికి వెళ్తుంది? రకరకాల ప్రదేశాలకు వెళ్తుంది. మందిరంలో ఉన్నంత వరకే దేవుని మీద విశ్వాసం. యెహోషువలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటా? ఒక చంద్రుడు ఆగాల్సిన పరిస్థితి ఏమిటి? ఒక సూర్యుడు ఆగాల్సిన పరిస్థితి ఏంటి? సృష్టి ఒక మానవునికి లోపరచబడింది అంటే దేవునికి తన యొక్క సేవకుని మీద తనకున్నటువంటి ఆ యొక్క బిడ్డ, దేవుని యొక్క బిడ్డ అయినటువంటి యెహోషువ మీద ఎంత గొప్ప ప్రేమ ఉండాలా, ప్రేమైన దేవుని ఉండాలా. సూర్యుడు ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉందా? ఏనాడైనా ఆగిందా? ఎప్పుడైనా తన యొక్క కాలగమనాన్ని ఆగిందా? సూర్యుడు ఆగిపోతే పరిస్థితి, చంద్రుడు ఆగిపోతే పరిస్థితి. ఎంతవరకు ఆగినాయి చూడండి. 13వ వచనం ఎంతవరకు ఆగింది? సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా త్వరపడలేదు. నా సేవకుడైనటువంటి యెహోషువ చెప్పినాడు కదా నీకు, నువ్వు అంతే. నా దాసుడు, నా ప్రియ కుమారుడు, నా యొక్క విశ్వాసం కలిగిన వాడు. సూర్యుడా, నా దాసుడు నీకు చెప్పిన మాట విను. చంద్రుడా, నా దాసుడు చెప్పిన మాట విను. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి ఫలితం అండి ఈ ప్రార్థనకు. నీ నా జీవితంలో దేవుడు చేయలేడని ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ప్రార్థించిన ఆ ప్రార్థనకు ఫలితం రాలేదంటే కారణం నీలో ఏముందో చూసుకో. నీలో బలహీనతలు చూసుకో, నీలో పాపాలు చూసుకో, నీలో అవిశ్వాసం చూసుకో. నీలో అంతరంగ స్వభావం నీ మనసాక్షి నీకు తెలియజేస్తూనే ఉంటుంది. ఎందుకు నీ కుటుంబంలో వృద్ధి కాలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగలేకపోతున్నాయి? యెహోషువలో ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం దేవుని ఎడల నీకు లేదా? పెంచుకో. దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేయడం నేర్చుకో. వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటూ సిద్ధపడు. దేవుని ఆజ్ఞను పాటించు. యెహోషువ కంటే గొప్ప కార్యం నీ ద్వారా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు నువ్వు ప్రార్థనలో ఫలితాన్ని చూడలేకపోతున్నావు? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనకున్న ఈ గొప్ప ఫలితాన్ని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. సంగతి గుర్తుపెట్టుకో. సూర్య చంద్రులను ఆపగలిగే శక్తి భూమి మీద ఏ శక్తికైనా ఉందా? సూర్యుడి దగ్గరికి వెళ్ళేటువంటి ఆ గొప్ప మానవుడు వెళ్ళగలడా? ఆ యొక్క వేడికి తట్టుకోగలడా? కాలిపోతాడంటే. ఎండల కాలం వచ్చిందంటే మే నెల, ఏప్రిల్ నెలలో ఎన్నో మరణాలు మనం చూస్తూ ఉంటాం. వేడికి, వడదెబ్బకు ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారు, మధ్య వయసులో ఉన్నవారు, అక్కడ ఎంతమంది చనిపోయినారు, ఇక్కడ ఎంతమంది చనిపోయినారు, పేపర్లలో వార్తలు వింటూ ఉంటాం. ఆ ఎండ వేడికే తట్టుకోలేదు మనము. ఆ సూర్యుని ఆపగలిగే శక్తి ఏ యంత్రానికి ఉంది చెప్పండి? దైవ శక్తి నీకు తోడుగా ఉండాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుడిని మనగా ఆలకించి నీకు జవాబును గురించాలంటే, దేవుని యందు నీ యొక్క విశ్వాసం, దేవుని యందు నీ విశ్వాసం సంపూర్ణంగా నువ్వు నిలుపుకున్నట్లయితే దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
నీ శరీరానికి ఉన్న రోగాన్ని తీసివేస్తాడు, నీకున్నటువంటి లేమిని తీసివేస్తాడు, నీకున్న పేదరికాన్ని తీసివేస్తాడు, నీకున్న దరిద్రతను తీసివేస్తాడు, నీ కుటుంబంలో సకల ఐశ్వర్యములు కుమ్మరిస్తాడు. నిజంగా దేవుని ప్రేమిస్తే, నిజంగా ఆయన విశ్వాసం ఉంచితే, ప్రపంచంలో ఎన్నడూ ఎరగినటువంటి ఇంత గొప్ప ఆశ్చర్యకార్యాన్ని తన దాసుల ద్వారా జరిగించిన దేవుడు నీ మధ్య ఎందుకు జరిగించలేడు? జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు సిద్ధంగా లేవు. దానికి కారణము నీకున్న బలహీనతలు, నీకున్న అవిశ్వాసం, నీ కుటుంబంలో ఉన్న కలహాలు, నీకున్న క్షమించలేని స్వభావం, నీకున్న తగ్గింపు లేని స్వభావం. ఆచారయుక్తంగా మన మందిరానికి రాదు. విన్న వాక్య ప్రకారం నేను ఎందుకు దేవుని విశ్వాసం ఉంచలేకపోతున్నాను? విశ్వాసం ఉంచాలంటే దేవుని వాక్యం వినాలా? వినుడు ద్వారా విశ్వాసం కలుగునని రాయబడింది. ఊరికి రాదు. సంఘ సభాసాన్ని క్రమం తప్పకుండా పాటించాలా. సంఘంలో దేవుడు చెప్తున్న వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవడం తీర్మానించుకోవాలా. అందుకు నీకు ఎదురుగా వస్తున్నటువంటి ఆటంకి కలుగుతున్నటువంటి శోధనను నువ్వు జయిస్తూ రావాలా. దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు జయవీరుడుగా నేను దేవుడు సిద్ధపరుస్తాడు. ఏ విషయంలో నీకు తక్కువ చేయడు, ఏ విషయంలో నీకు ఏ జబ్బు రానిడు. ఈ ప్రస్తుతం ఉన్న జబ్బును కూడా మొక్కు వలె తొలగించాలంటే సంపూర్ణంగా దేవుడిని నమ్ముకోండి, సంపూర్ణంగా ప్రార్థన చేయండి. అందుకే హిందూ వలనీయులు అనేకులు బలహీనులు రోగులు అయినారు, చాలా మందిని తెలుసుకున్నారు. వాక్యము ఆ విధంగా ఖండిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న రుగ్మతలు, మనలో ఉన్న వ్యాధులు, మనలో ఉన్న లేమి, మనలో ఉన్న దరిద్రత, మనలో ఉన్నటువంటి కొరతలు తీర్చబడాలంటే అది ఏదైనా సరే. నీకు ఉద్యోగం కావాలా? ఉద్యోగం ఇస్తాడు దేవుడు. నువ్వు ఒక ఉద్యోగం ఉడితే 10 ఉద్యోగాలు రెడీ పెడతాడు. నమ్ముతావా ఈ మాట? నమ్మలేదు. దేవుని వాక్యాన్ని చదవు, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడు. నువ్వు ప్రార్థన చేయి. నీకున్న రోగం ఎంత ఘోరమైనటువంటి రోగం, మరణకరమైన రోగం సంభవించింది హిజ్కియాకు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినాడు. ఆయన రోగాన్ని తీసివేయాల. మరలా 15 సంవత్సరాలు ఆయుష్ తీసుకుంటున్నానని కూడా చెప్తాను. మనకి కూడా ఆయన మనిషే కదా, మనము మనుషులమే. ఆయనకు మనకున్న తేడా ఏంటి? విశ్వాసంలో పడతాం. విశ్వాసం సరైనదిగా లేకపోవడం, దేవుని మీద ఆధారపడడం తెలియక, తెలిసినా శరీరం ఒప్పుకోక, ఆత్మసిద్ధమే శరీరం బలహీనం, ఒప్పుకోదు. ఎప్పుడు విరోధంగా అపేక్షిస్తూ ఉంటుంది శరీరం. ప్రార్థన చేయాలని ఒప్పుకో, దేవుని విశ్వాసం ఉంచాలని ఒప్పుకో, దేవుని గొప్ప కార్యాలు చూడాలని ఒప్పుకో. ఎందుకు? నిలకడలేని తనాన్ని కలిగిస్తుంది ఈ శరీరం. ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధమే. నువ్వు ఆత్మ చేత నడిపించబడిన దేవుని బిడ్డవైతే శరీర కార్యాలు నీలో చచ్చిపోతాయి. ఆత్మ చేత నువ్వు ఎప్పుడు నడిపించబడతావు అంటే దేవుని వాక్యం నీలో నివసించాలా. దేవుని బిడ్డల సహవాసం ఎడతెగక ఉండాలా. దేవుని సంఘ సహవాసం ఎడతెగక ఉండాలా. దేవుని వాక్యం నీలో ఎప్పుడు కూడా పరిపాలన చేస్తూ ఉండాలా. దేవునిలో నువ్వు ఆనందిస్తూ ఉండాలా. దేవుని గొప్ప కార్యాలను నువ్వు నెమరు వేసుకుంటూ ఉండాలా. అప్పుడు దేవునిలో నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. యెహోషువ ఒక నరుడే, అయితే నిండు మనసు, సంపూర్ణ విశ్వాసం, దేవుని మీద ఇంత గొప్ప భయము భక్తి కలిగినవాడు. మోసే తర్వాత గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి యెహోషువ కానాను దేశంలో ప్రవేశించినటువంటి గొప్ప వ్యక్తి. కానానుకి ఎంతమంది ప్రవేశించినారు? యెహోషువ కార్యక్రమం మాత్రం. ఏమైనటువంటి దేవుని పిల్లరా, ఈ శ్వాస సహితమైన ప్రార్థనకున్న ఫలితాలను మనం చూస్తున్నాం ఈ రాత్రి సమయంలో. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటాం.
యెషయా గ్రంథం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా కన్నీళ్లు విడుచుట చూచితిని. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుతూ నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించేదను. కాబట్టి ఈ 5వ వచనంలో మరి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ప్రవక్తయు ఆమోస్ కుమారుడైన యెషయా అతని ఎదురుకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా ప్రవక్త వచ్చినాడు హిజ్కియా దగ్గరికి. అయ్యా, నీకు మరణకరమైన రోగం ఉంది, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు, ఇక నువ్వు నీళ్లు చక్కబెట్టుకో దేవుడు చెప్పినాడు. చెప్పమన్నాడు, చెప్తున్నా. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో హిజ్కియా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాకు ప్రార్థన చేసెను. కన్నీళ్లు విడిచినాడు. తన ముఖం గోడతో తిప్పుకున్నాడు. దేవునికి తన యొక్క స్థితిని చెప్పుకుంటున్నాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోడు దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోడు. యెహోవా ప్రార్థింపగా ఎప్పుడైతే ప్రార్థించినాడో మళ్ళా ప్రభుత్వ దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? వెంటనే చూడండి, వెంటనే జవాబు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది. వెంటనే కన్నీళ్లు విడిచినాడు. వెంటనే గోడతోటి ముఖం తిప్పుకున్నాడు. తన హృదయ స్థితిని కూడా దేవునికి చెప్పుకుంటూ వచ్చినాడు యథార్థముగా. వెంటనే జవాబు. యెహోవా వాక్కు వేసి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. మళ్ళా చెప్తున్నాడు దేవుడు. దానికి దీనికి ఎంత టైం ఏంటి? ప్రార్థన చేసేంత టైమే మధ్యలో. ఇంత తక్కువ టైంలో దేవుడు మళ్ళా జవాబు ఇస్తున్నాడు కదా. కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుడికి యథార్థమైనదిగా ఉండాలా. ఆ ప్రార్థన దేవుడికి విశ్వాసమైనదిగా ఉండాలా. నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుదల చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించుతున్నాను. ఇంకా 17 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుతూ ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. వెంటనే జవాబు. మరణమవుతున్నావు, చనిపోతావు, నీళ్లు చక్కబెట్టుకో చెప్పి తన ప్రవక్త వెళ్ళిన వెంటనే ప్రార్థన ఎప్పుడైతే చేసినాడు, ఎప్పుడైతే యథార్థ హృదయంతో ప్రార్థన చేసినాడో, కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేసినాడో, గోడ వైపు ముఖము తిప్పుకొని ఇంకొకటి కూడా అలా ప్రార్థన చేసినాడు కదా. 10 నిబంధనలు ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు వేడుకున్నాడు. ఇక్కడ హిజ్కియా కూడా ఎంత యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడో నీ జీవితంలో గుర్తుపెట్టుకో.
వెంటనే జవాబు అనుగ్రహించినాడు. 15 సంవత్సరాలు నీకు ఆయుష్ దేవుడు అంటున్నాడు. నీ ప్రార్థన అంగీకరించినాడు. ఆ యొక్క అశ్షూరు రాజు చేతి నుండి నిన్నును నీ పట్టణాన్ని కాపాడి తప్పిస్తాడు. అభయం ఇచ్చేసినాడు. ఇలాంటి సందర్భం, ఇలాంటి స్థితి నీకు వచ్చినట్లయితే దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యాన్ని నీకు ఇవ్వడా? దేవుడు నిన్ను రక్షించాల్సినటువంటి ఆ రక్షణ భాగం నీకు అనుగ్రహించడా? శత్రువుల భయం నుండి, సాధారణ శోధన నుండి, నీకున్నటువంటి అక్కర్ల నుండి, నీకున్నటువంటి లేమి నుండి, నీకున్నటువంటి భయంకరమైనటువంటి పాప సంబంధమైన క్రియల నుండి నిన్ను విడిపించడా? నువ్వు వేడుకుంటే, విశ్వాసంతో వేడుకుంటే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆనాడు హిజ్కియాను మరలా ఆయనకు ఆరోగ్యం ఇచ్చి కాపాడిన దేవుడు, మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి కాపాడినటువంటి ఆ దేవుడు నిన్ను కాపాడడా? విశ్వాస సహితమైన ప్రార్థనకున్న ఫలితము ఇది. యెహోషువ విశ్వాస సహితమైన ప్రార్థనకున్న ఫలితం సూర్య చంద్రుడే ఆపినాడు. హిజ్కియాకున్న విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనకున్న ఫలితం 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకు అనుగ్రహించినాడు. రాజుల చేతుల నుండి ఆయనకు రక్షణ కల్పించినాడు, కాపాడుకోవడం వచ్చినాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో నీ స్థితి, ఈ లోకంలో నీ కుటుంబం, ఈ లోకంలో నీ పిల్లలు, ఈ లోకంలో నీకు అక్కర్లు, ఈ లోకంలో నీకున్న రోగాలు దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? సమస్తము తెలుసు ఆయనకు. అయితే ఇలాంటి ప్రార్థన దేవుడికి నువ్వు చేస్తే తప్ప నీ సమస్య తీరదు, నీ సమస్యకు జవాబు. విశ్వాస సహితమైన ప్రార్థనకున్న ఫలితం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైన ప్రార్థనకు ఉన్నటువంటి ఫలితాల్లో ఇద్దరు భక్తుల యొక్క ప్రార్థన, ఇద్దరు సేవకుల యొక్క ప్రార్థనను మనం చూసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే మనం కూడా దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతామనే సంగతి గుర్తుపెట్టుకో. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూసారా? పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. పేతురు సంఖ్యలతో ఉంచబడ్డాడు, సంఖ్యలో బంధించబడ్డాడు. సంఘం అతని కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉంది? అత్యాసక్తితో, ఆసక్తితో కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది సంఘం. అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది ఈ సంఘం. పేతురైతే చెరసాలలో మరి చింతలేనివాడుగా ఉంటున్నాడు. సంఘం అయితే అతని కొరకు ప్రార్థన చేస్తారు. ఎంతగా ప్రార్థన చేస్తుంది సంఘం? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, అచంచలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ఎందుకు? ఎప్పుడైతే యేసు ప్రభువును తీసుకుని వెళ్ళిన తర్వాత యాకోబును తీసుకుని వెళ్ళారు హేరోదు సైనికులు, అతన్ని ఖడ్గముతో చంపినారు. ఈ ఒక్కరిని చంపితే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రచారం, యేసుక్రీస్తు యొక్క సువార్త చల్లారిపోతుంది అనే ఉద్దేశంతో యాకోబును తీసుకుని వెళ్ళి మరి ఖడ్గముతో చంపినారు. అంత మాత్రమే కాదు, పేతురును కూడా తీసుకుని రండి. ఏ రోజుకు వచ్చిన తలం పేతురును కూడా తీసుకుని రండి, అతని చెరసాలలో బంధించండి. అతన్ని కూడా ఆ విధంగా చేద్దామని తెచ్చి చెరసాలలో బంధించినప్పుడు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థన చేసిందో దేవుడు తన దూతను పంపి చెరసాలలో ఉన్న పేతురును విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. నీ ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన
అత్యాసక్తితో కూడినదై ఉండాలి, ఏక మనసుతో కూడినదై ఉండాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇంకొక వ్యక్తి ఇంకొక ఆలోచన మీద ఉంటాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇంకొక వ్యక్తి ఇంటి మీద ఆశ పెట్టుకుని ఉంటాడు. ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో కొందరు ఆలోచన కలిగి ఉంటారు. అది కాదు ఏక మనసు, ఏకాత్మ. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మీద నీ దృష్టిని నిలిపి అవును ప్రభువా అని నువ్వు చెప్తూ ఉండాలా, చివరిలో ఆమేన్ అని చెప్పాలా. దానినే ఏకాత్మ, ఏక మనసు కలిగినటువంటి ప్రార్థన అని అంటారు. ఆ ప్రార్థనకున్న గొప్ప శక్తి నువ్వు ఎంత పెద్ద సంఖ్యలో బంధించబడినా, ఎంత పెద్ద భయంకరమైన ఊబిలో నువ్వు పడి బయటికి రాలేకపోతున్నా, ఎంత భయంకరమైన వ్యాధుల్లో నువ్వు చిక్కుకొని ఎటువంటి మందులు నీ రోగానికి లేకపోయినా దేవుడే నీకు ఒక ఔషధం లాగా నీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దేవుడి నీ కుటుంబంలోకి ప్రవేశించి నీకున్నటువంటి రుగ్మతలు, కొరతలు లేవి తీసివేసి గొప్ప ఐశ్వర్యవంతుడిగా మార్చగలడు. ప్రార్థనలో ఉన్న శక్తి. పాపపు భూమి ఎలాంటి గొప్పదైన నీలో నువ్వు పెట్టే మన దేవునికి యథార్థమైనదైతే భయంకరమైన సిక్కు సమస్య నుండి కూడా దేవుడిని విడిపించి తన సంఘంలో నిన్ను చేర్చి, తన కుటుంబంలో చేర్చి, తన ఇంటిలో నిన్ను చేర్చి గొప్ప నమ్మకమైనటువంటి ఐశ్వర్యవంతునిగా దేవుడిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు. అలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా నీ మనసు తీర్పరుచుకుంటున్నావా? నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నావా? ఇదికే ఏమంటున్నాడు, యథార్థ హృదయుడనే నీ సన్నిధిలో నేను ఎలాగూ నడుచుకుంటున్నో. అలా చెప్పగలవా నువ్వు? అలా చెప్పగలవా మనము? ఏమైనా దేవుని పిల్లారా, సంఘంలో ఏకాత్మ, ఏక మనసు కలిగి విశ్వాసంతో నువ్వు ప్రార్థించినట్లయితే ఎంత గొప్ప కార్యాలైన దేవుడు నీ మధ్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోదు. విశ్వాస సహితమైన ప్రార్థనకున్న ఫలితాలు పేతురును చెరసాల సంఖ్యల నుండి నీకు ఎలాంటి బంధకాలు నీ చుట్టూ ఉన్నా, ఎలాంటి సమస్యలు నేను ఆవరించినా, ఎలాంటి భయంకరమైన వ్యాధులు నీలో పరిపాలన చేస్తున్నా, ఎలాంటి కొరతలతో ఉన్నా, ఎలాంటి దిగులుతో ఉన్నా, ఎలాంటి చింతలతో ఉన్నా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థించు. ఏక మనసు కలిగి ప్రార్థించు, ఏకాత్మ కలిగి ప్రార్థించు. గొప్ప కార్యాలను దేవుడు చూడగలుగుతావు. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథుల కొరకు, లక్ష్యం లేని వారి కొరకు, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి సాధారణ శక్తుల యొక్క విడుదల కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే, సంఘముగా మనం ప్రార్థించినట్లయితే, ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుందన్న విశ్వాసంతో నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుడు నా మధ్య కూర్చొని నా మాట వింటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడని యథార్థ హృదయుడుగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూస్తావు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు చేస్తున్న వ్యాపారం వృద్ధి అవుతుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు నెమ్మది ఉంటుంది. నువ్వు నీ యొక్క శరీరంలో భయంకరమైన వ్యాధులను కూడా దేవుడు నిన్ను తొలగించి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా నిన్ను మార్చగలడు. దేవుని పరిచారకుడిగా, దేవుని స్వార్థకుడిగా, దేవుని యొక్క సేవకునిగా నిన్ను సిద్ధపరచుకోగలడు. నువ్వు నమ్మి విశ్వాసించి ఆయన సన్నిధిలో సంఘముగా ఏకాత్మ, ఏక మనసు కలిగి నువ్వు ప్రార్థించినట్లయితే అంత గొప్ప కార్యాలను దేవుడు ఏమైనటువంటి దేవుడు. ఇంకొక వ్యక్తిని చూసుకుంటా చూడండి. ఇంకొక వ్యక్తిని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 2వ చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23వ. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి
కనిపెట్టవలనని భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి. పై వచనం చదువుమా. 22. అప్పుడు జనసమూహము వారి మీదికి దొబ్బిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. చెరసాల లోపలికి త్రోసివేసినారంట. వాళ్ళను కాళ్ళకు సంఖ్యలు వేసి కట్టేసినారంట. వాళ్ళను బాగా కొట్టి పౌలు సీలను. మధ్యరాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఇంతగా కొట్టినారు, ఇంతగా గాయపరిచినారు, ఇంతగా మమ్మల్ని సంఖ్యల చేత బంధించినారు, మా యొక్క శరీరం అంత గాయాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి. ఎంత ధైర్యం అండి వీళ్ళకు! ఎంత ధైర్యం! జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు కొట్టి నిన్ను బంధించి సంఖ్యలు వేసి ఆ యొక్క చెరసాల లోపలికి దోసినారంట. అటువంటి సందర్భంలో వాళ్ళకున్న విశ్వాసాన్ని నువ్వు గమనించు ప్రియ సోదరి సోదరుడా. దేవునికి ప్రార్థన చేస్తున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట. దిగులు చింత వారికి లేదు. కారణం దేవుని యందు వారికి ఉన్న విశ్వాసం. ఎందుకు? వాళ్ళు చేసింది దేవుని పనే కాబట్టి. వారు చేసింది దేవుని యొక్క పని, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి శ్రమలలో ఏరిని వారి బంధించినారు, చెరసాలలో వేసినారు. మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఖైదీలందరూ వింటూ ఉన్నారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేని ద్వారా అండి? ప్రార్థన చేయించు కీర్తనలు పాడుతూ ఉంటే తన భక్తులు చెరసాల పునాదులే అదిరినాయంట. పెద్ద భూకంపం వచ్చేసిందంట. అందరి పథకాలు ఊడినాయంట. దిక్కులేక ఇంకా ఎంత సెక్యూరిటీ తట్టుకోగలుగుతుంది? ఏ సామ్రాజ్యం తట్టుకోగలుగుతండి ఈ శక్తి ముందు? మహాభూకంపం. వారు చేసే ప్రార్థనలు, వారు పాడే కీర్తనలకు పౌలు సీలలు దేవునికి ఎంత విశ్వాసం కలిగిన వారు. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు బలహీనులుగానే ఉండవద్దని, ఎప్పుడు విశ్వాస వీరులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనల్ని. ఎల్లకాలం మన పనే దేవుని పని చేయలేకపోతున్నాం. దేవునికి ఇష్టమైన పనులు చేయలేకపోతున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి మాటలు చెప్పలేకపోతున్నాం. దేవునికి ఇష్టమైన స్వార్థ చేయలేకపోతున్నాం. దేవునికి అనుకూలమైన జీవితం జీవించలేకపోతున్నాం. నీ జీవితమే ఒక స్వార్థగా, నీ వేషధారనే ఒక స్వార్థగా దేవునికి నువ్వు నిలుపుకోలేకపోతున్నావు. నీ పట్ల దేవుడు అట్లా గొప్ప కార్యాలు చేస్తాడండి. ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో ఆశ్రయించబడిన వారిని చూసి నువ్వు సిద్ధపడుతున్నావే తప్ప దేవుని వైపు చూసి నాకు సమస్తం దేవుడు ఇవ్వగలడని ఏనాడైనా విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ఈ లోకంలో ఉన్న వారికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడిని ఏనాడైనా గ్రహించినావా? ఏం దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనకున్న ఫలితాలను దేవుడు మనం చూపిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యాలు తన దాసులు ప్రార్థన చేసినప్పుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఒక రోజల్లా నిలిచిపోయినాయి.
ఏమనుకుంటున్నావు? దేవుడి శక్తికి ముందు నువ్వు ఎంత తక్కువ చేస్తున్నావా? సృష్టి ఆయనది, సృష్టిలో ఉన్నటువంటి వజ్రాలు బంగారు సమస్తం ఆయనవి. సమస్త సృష్టిలో ఉన్న సమస్తమైనటువంటి పనులు ఫలాదులు సంపదలు, మంచి మంచి ఆహారం, మంచి మంచి సమస్తము, గాలి, నీరు, ఆకాశము, అగ్ని సమస్తము నీ కొరకు ఇచ్చినాడండి. ఈ సంగతి నువ్వు మర్చిపోయినావు. ఇవన్నీ నువ్వు అనుభవించడం కొరకే దేవుడు ఇచ్చినాడు. ఈ లోకంలో నువ్వు అనుభవించలేకపోతున్నావు. కారణం నీలో ఉన్న బలహీనతలేదు, నీలో ఉన్న పాపమేమో, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న అవిశ్వాసం, నీలో ఉన్నటువంటి దేవుడికి ఇష్టమైన కార్యాలు, క్షమాపణ లేని గుణాలు, తగ్గింపు స్వభావం, వీటన్నిటిని నువ్వు సంతరించుకొని జీవించితే, దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు బ్రతికితే, నువ్వు ఏ ప్రార్థన ఎన్ని విధాలుగా నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ విశ్వాస సహితమైన ప్రార్థనకు గొప్ప కార్యాలను దేవుళ్ళు చూడగలవు అన్న సంగతి నువ్వు మర్చిపో. దేవుని బిడ్డారా, ఈ సమయంలో పౌలు శీలుల యొక్క ప్రార్థన మహాభూకంపాన్ని మరియు చెరసాల పునాదులు ఎదుర్కొంది. ఖైదీలందరూ విడుతున్నారు, తలుపులను తెరుచుకున్నాయి. అంత మాత్రమే కాదు, అంత మాత్రమే చెరసాలలో ఉన్నటువంటి నాయకులు ముగ్గురు రక్షణ పొందారు. ఆ యొక్క అద్భుత కార్యాలను చూసి చూడండి, 29-30 వచ్చిన 29-30-31 వచ్చిన అతడు 16వ అధ్యాయము 29-30-31 వచ్చిన అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి మునుగుతూ కౌలును చీరను సాగిలపడి వారిని వెలుగులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. చూసారా? నీ ప్రార్థన ద్వారా, నీ స్తుతి, నీ యొక్క కృతజ్ఞత స్తుతిల ద్వారా అనేకులు నీ యొక్క వేషధారణను చూసి, నీ ప్రార్థనను చూసి, నీ యొక్క స్తుతి యాగాన్ని చూసి, నీ పట్ల జరిగే గొప్ప అద్భుత కార్యాలను చూసి అనేకులు రక్షణ పొందుటకు నీవే కారణము. రక్షణ పొందకపోవడం కూడా నీవే కారణం, మనమే కారణం. పౌలు శీలుల యొక్క ఆ గొప్ప అద్భుత కార్యాలను బట్టి, ఆ ప్రార్థనను బట్టి ఇలా ముగ్గురు మరి రక్షణ పొందుతున్నారు. అన్ని స్థితి ఏంటి? నువ్వు ఎలా ఉంటున్నావు దేవుని కొరకు? పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించింది. చెరసాల సంఖ్యలు ఊడిపోయినాయి. పేతురు రేర్చిగా బయటకు వచ్చినాడు. హిజ్కియా యథార్థ హృదయంతో కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేసినాడు. ఆయనకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. శత్రువులపై విజయాన్ని దేవుడు ఇచ్చినాడు, అభయం ఇచ్చినాడు. ఎంత గొప్ప కార్యాలండి. మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రమే 2 పాయలుగా ఆరిన నేలన వారు నడిచిన రాయబడింది. సముద్రము చీల్చుట మానవునికి సాధ్యమా? మానవునికి అసాధ్యమనేది. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవునికి విశ్వాసంతో యథార్థంగా నువ్వు ప్రార్థించినట్లయితే నీ జీవితానికి నీ జీవితం దేవునికి ఇంపైనదిగా, ఇష్టమైనదిగా, నీ హృదయము, నీ అలవాట్లు, నీ తలంపులు దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు కలిగి జీవించినట్లయితే, సంఘంలో అత్యాశక్తితో, ఆత్మశక్తితో, మరి ఏక మనసుతో, ఆత్మతో నువ్వు ప్రార్థించినట్లయితే గొప్ప కార్యాలు చూడగలుగుతుంది. నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకేది కావాలో కోరుకో, అది నీకు అనుగ్రహించుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా మాటలు మీ యందును, మీరు నా యందును
నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. కాబట్టి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలా, ఆయన ఆజ్ఞలు గైకొనాలా. తర్వాత ఆయన మాటలు నీ యందు ఉండాలా, నీలో ఉండాలా, నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలా. నీకేది ఇష్టమో విశ్వాసయుతమైన ప్రార్థనకు ఉన్న ఫలితాలను తీసుకున్నాం. మనం గౌరవ ప్రార్థనకు ఎంత గొప్ప శక్తి కార్యం జరిగిందో బైబిల్ గ్రంథంలో దృష్టాంతంలో మనకు తెలియజేసినారు. యుగాంతమందున మన బుద్ధి కలుగుడికై ఇవి రాయబడింది. హిజ్కియా ప్రార్థన తనకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి విడుదల పొందినాడు. పౌలు శీలలు ప్రార్థన చేసి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు వణికినాయి. నీ స్థితి మనందరి స్థితి. దేవుని గొప్ప కార్యాలు చూడాలనుకున్నట్లయితే రాత్రి సమయంలో సంఘముగా ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన విని దేవుడు మనకు జవాబించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనం ఏం అడిగినను అది ఆయన వలన దొరుకును. ఆయన మాటలు నీ యందును మీరు ఆయన నిలిచి ఉండిన ఎడల నీకేది ఇష్టమో అడుగు, ఆయన దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, అడిగేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని నెలలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాను. దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు గ్రహింపు మనసు కలిగి జీవించడం నేర్చుకో. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మండి. నమ్మడమే విశ్వాసము. ఈ విశ్వాసమే నీకుంటే, మనకుంటే, ఏకాత్మ మనసు కలిగి ప్రార్థన చేస్తే చేసిన ప్రార్థన వినపాలని దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే నమ్మకం నీకు ఉండాలి. ఆయన వాక్యం నీలో నివసించాలి. ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించాలి. ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. అప్పుడు నువ్వు ఏమడిగినా దేవుడు ఇస్తాడు. మన పితరులందరూ కూడా దేవునిలో గొప్ప కార్యాలు సాధించడానికి గల కారణము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తారు. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవిస్తున్నారు. దేవునిలో గొప్ప కార్యాలు చూడగలిగినారు. ఇవన్నీ కూడా మన బుద్ధి కలుగుతాయి, రాయబడ్డాయి. మనం కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన మధ్య చేయాలని ఇష్టపడుతున్నాడు. మన మధ్య, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉంటున్నాం. ఏ విధంగా మనం ప్రార్థనలో పాల్గొంటాం చూడండి. మొదటి తిమోతి పత్రిక, చివరిగా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 చదువుతాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం
అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలెనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. కాబట్టి విన్న వాక్యం అంతా మీరు విని మనసులో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసి మన యొక్క విన్నపాలు దేవునికి తెలియజేసి మన విన్నపాలకు దేవుడు జవాబును అనుగ్రహించినట్లుగా మన హృదయాలను విప్పి మన హృదయాలను పడవేసుకొని విశ్వాసంతో దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించి మన పితరుల వల్ల గొప్ప కార్యాలు మనం అనుభవించినట్లు దేవుడు మనకు కృప చూపును కాక.